అవ్వా! ఈ మల్లారెడ్డి సార్ ఏది చేసినా వైరల్ అయ్యి జర్ర సేపట్లో సోషల్ మీడియాలో గిర్రా గిర్రా తిరుగుతాడు. మొన్నట్ల దుండిగల్ కాడ వడ్లెండ పోసి వైరల్ అయ్యిండు గదా! ఇగ ఇయాల గీ పని చేసి వార్తలల్లకి ఎక్కిండు. ఊకే ఏదో ఒక తీర్ల నెట్టింట్లో తిరుగుతూనే ఉంటాడు గదా! సార్‌కి యాస రాకుండొచ్చిన. మళ్ళీ ఇయాల ఏం పని చేసినో అరుసుకుందాం పాండ్రి. హై హై పక్కకు జరుగురి మీరు ఎవరి దగ్గర రాకుండ్రి అని ఎట్లా గెదుముతుండు. సార్ ఒక్కడే మేతేస్తాడట. పాలమ్మినా పూలమ్మినా అనే డైలాగు ఉత్తగానే రాలే, మున్పా పని చేసిండు కాబట్టి అంత గట్టిగా చెప్తాడు డైలాగు. ఈ తాప ఎట్లకైనా కార్ పార్టీని గెలిపియాలనని కాళ్ళకు చక్రాలు కట్టుకొని మరి బీఆర్ఎస్ లీడర్లంతా తెల్లందాకా పొద్దుందాకా ప్రచారం చేస్తూనే ఉన్నారు. అందులో మల్లారెడ్డి సార్ అయితే ఏదో ఒక పని చేసి నిత్య వార్తలలో తిరుగుతుండు. ఇట్లనే ప్రచారం చేసేటప్పుడు బర్లకింత గడ్డి పోసేసుకుంటా ఫోటోలకు ఫోజులు ఇచ్చిండు. అవిటిని ఎట్లా బుజ్జగిస్తుండో చూడురి. నేనే మీ మల్లన్నను మున్పు మీకు సేవ చేసినోన్ని అనుకుంటా ఆయన పాత రోజుల్ని యాద్ చేసుకుండు. నేనే మల్లన్నను సేవ చేసింది. ఇక సార్ ఈ పని చేసేసరికి పాత జ్ఞాపకాలు నెమరేసుకున్న మల్లారెడ్డి సార్ కు జై అనుకుంటా జేజేలు కొట్టిర్రు కారుకర్తలు మల్లన్న డైహార్డ్ ఫ్యాన్స్. ఇప్పటికే మల్లారెడ్డి సార్ ఏది చేసినా ఊకనే వైరల్ అవుతుంది. ఇక ఈయన ఈ తీర్ల ప్రచారం చేస్తే ఆగుతుందా? సోషల్ మీడియాలో గిర్రున తిరగబట్టి ఇప్పుడు అబ్బబ్బా! ఎలక్షన్లేమో గాని లీడర్లు అయితే ఇరాం లేకుండా ప్రచారాలు సభలు అనుకుంటా తిరుగుతూనే ఉన్నారు. పొద్దనక రాత్రనక తిండి సక్కగా తిని నిద్రనైనా నిమ్మలంగా పోతుర్రో లేదో గాని ప్యాంప్లెట్లు పట్టుకొని ప్రచారాలు అయితే చేస్తుర్రు. పంచర్ అయిన కారును ఎట్లకైనా రిపేర్ చేపించి గేర్ మార్చి ఇప్పుడు బరిలో గెలవాలని గులాబీ లీడర్లు దానిలాడుతుర్రు. ఇక ఉత్తగా మాటలలో చెప్పి మర్చిపోకురానంటే జనాలు పట్టించుకోరని ఇగో గిట్లా వంటల టాలెంట్ కూడా చూయిస్తుర్రు. ఆ రావాలమ్మా రావాలే, ప్లేట్ 30 రూపాయలే. గరం గరం మిరపకాయ బజ్జీలు నోరు గాలేంత ఉడుకుడుకు ఒక్కసారి తింటే మళ్ళా 10 మందిని తెచ్చుకుంటారు తోడుకు. ఏమో అనుకున్నాం గాని ఎర్రబెల్లి సార్కు బానే చేయి తిరుగుతుంది. మరిగా ఓట్లు రావట్టాలంటే గిట్ల గంట పట్టవలసిందే సారు. పాలకుర్తిలా 7 నూతల ఊళ్ళే లోకల్ లీడర్లతో కలిసి మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సారు ఇంటింటి ప్రచారం చేసిండు. ఇక అప్పుడే సాయంత్రం పూట రోడ్డు పక్క పొంటి మిర్చి బండి కాడ ఓ అన్న బజ్జీలు వేస్తుంటే ఆయన తానికి పోయి చేతులు జలిగంటే గుంజుకొని సార్ బజ్జీలు కాల్చుకుంటా ఓట్ల ప్రచారం చేసిండు గిట్లా. కానీ చూస్తుంటే సార్ ఏదో ఫోటోలకు ఫోజులు ఇస్తందుకు పట్టుకున్నట్టు లేదు, మంచిగా ఎక్స్పీరియన్సే ఉన్నట్టు కొడుతుంది. ఇక బజ్జీలను దేవే పనిలే వాడి వచ్చిన ముచ్చట మర్చిపోకుండా బీఆర్ఎస్ కు ఓటేయ్యురని చెప్పుకొచ్చిండు. కార్ పార్టీ క్యాండిడేట్ డాక్టర్ మారేపల్లి సుధీర్ కుమార్ ను గెలిపించి మళ్ళా గులాబీ జెండా ఎగరేటట్టు గులాల్ చల్లుకునేటట్టు చేయాలని చెప్పుకొచ్చిండు. ఇక మాజీ మంత్రి సార్ దేవిన బజ్జీలని కారు కర్తలంతా కమ్మగా మిర్చిలు తిని పోయిరు కావచ్చు.